అందరికీ నమస్కారం. మా అందరి ఆరాధ్య దైవం ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల నేను కాకినాడ అర్బన్ అథారిటీ చైర్మన్గా ఈరోజు పదవి బాధ్యత స్వీకరించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు చెప్పేవారు ఎప్పుడు ఇది పదవి కాదు, నేను బాధ్యతగానే స్వీకరిస్తున్నాను. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పంచాయతీ శాఖలో నెంబర్గా ఉన్నారో ఆయన బాటలో వెళ్ళి మేమందరం కూడా మా చెప్పిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించి మేము కూడా మంచి పేరు తెచ్చుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ ప్రమాణ స్వీకారానికి మంత్రివర్యులు కందులు దుర్గేష్ గారు, మంత్రివర్యులు సుభాష్ గారు, అదేవిధంగా ఎంపీ గారు తగ్గిల ఉదయ్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే పంతో నానాజీ గారు, ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, అనపర్తి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా గరి పద్మశ్రీ గారు, రాజశేఖర్ గారు, తోట సుధీర్ గారు, కొండబాబు గారు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు, అదేవిధంగా వేగుల లీలాకృష్ణ గారు, తుమ్మల బాబు గారు, అందరూ కూడా మా నాయకులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. మరొక పెండం దొరబాబు గారు, అందరూ కూడా కూటమి నాయకులందరూ కూడా హాజరయ్యారు. మీ అందరికీ తెలియజేసుకునేది ఏంటంటే, ఇది కేవలం బాధ్యత మాత్రమే. క్రమశిక్షణతో పార్టీలో పనిచేసిన ఏ కార్యకర్త అన్నా సరే ఒకరికి ముందవచ్చు, ఒకరికి వెనకవచ్చు. నేను కూడా ఆఖరి వరుసలో కూర్చున్న ఒకనాటి జనసేన పార్టీ కార్యకర్తనే ఈరోజు ఈ వేదిక మీద కూడా చైర్మన్గా ఉన్నారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారు వల్లే. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై జనసేన.